ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో A38గా ఉన్న చెవిరెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించగా అక్కడ ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డికి పెద్ద మొత్తంలో డబ్బులు అందాయని సిట్ విచారణలో వెల్లడైంది. ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేశారని సిట్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ ఇవాళ మంగళగిరికి తరలించి చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనుంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో A38గా ఉన్న చెవిరెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించగా అక్కడ ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డికి పెద్ద మొత్తంలో డబ్బులు అందాయని సిట్ విచారణలో వెల్లడైంది. ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేశారని సిట్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ ఇవాళ మంగళగిరికి తరలించి చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనుంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో A38గా ఉన్న చెవిరెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించగా అక్కడ ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డికి పెద్ద మొత్తంలో డబ్బులు అందాయని సిట్ విచారణలో వెల్లడైంది. ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేశారని సిట్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ ఇవాళ మంగళగిరికి తరలించి చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనుంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చరణ్, శీలా, ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు దూకుడు పెంచారనే చెప్పాలి. అందులో భాగంగానే వైసీపీలో కీలక నేతగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇవాళ ఉదయం బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి అక్కడి నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి అయితే తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్నటి రోజున బెంగళూరు నుంచి కొలంబో వెళ్లాల్సిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అక్కడ లుకౌట్ నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు అక్కడే ఏదైతే ఎయిర్పోర్ట్ పోలీసులు అక్కడనే అరెస్ట్ చేసి అక్కడే నిలుపుదల చేసిన పరిస్థితి నెలకొంది. అక్కడి ఎవరైతే విజయవాడ నుంచి సిట్ అధికారులు ఒక డిఎస్పీ స్థాయి పోలీస్ అధికారి ఏదైతే బెంగళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి చెవిరెడ్డిని అర్ధరాత్రి సమయంలో లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఏదైతే వైసీపీ చుట్టూ తిరుగుతుందని చెప్పాలి. ఏదైతే వైసీపీలో కీలక నేతలుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఇద్దరు నేతల పైన సిట్ అధికారులు అయితే ఆరోపణలు చేసి వాళ్ళనైతే విచారణలకైతే తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇవాళ సిట్ అధికారులు ఏదైతే అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్లారు. ఇవాళ సాయంత్రంలోగా ఏసీబీ అధికారులు అయితే విచారించి సిట్ అధికారులు కోర్టుకు అయితే హాజరుపరచనున్నారు. ఇప్పటికి మనం చూసినట్లయితే ఏదైతే లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడుగా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతని దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు డబ్బులు అందాయని చెప్పి ఆ డబ్బులతోనే గత ఎన్నికల్లో ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం కావచ్చు పలు ప్రాంతాల్లో
ఆ డబ్బులతోనే ఎన్నికలు చేశారని చెప్పి అధికారులు సిట్ అధికారులు అయితే కన్నా వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డికి సంబంధించిన గన్మ్యాన్లు ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తులను సిట్ అధికారులు ఇప్పటికే విచారించి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ అయితే తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఎవరైతే కీలక గన్మ్యాన్ చెవిరెడ్డి దగ్గర గత 10 సంవత్సరాలుగా గన్మ్యాన్గా పనిచేస్తున్నటువంటి మదన్ గిరి అనేటువంటి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఇద్దరి నుంచి కూడా సిట్ అధికారులు సిట్కాలు విచారించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసి సిట్ అధికారులు కోర్టుకు అయితే సమర్పించనున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఉదయం అర్ధరాత్రి సమయంలో బెంగళూరు నుంచి ఏదైతే విజయవాడకు సిట్ అధికారులు అలాగే డిఎస్పీ స్థాయి పోలీస్ అధికారులు కూడా బెంగళూరుకు చేరుకొని అక్కడ నుంచి భారీ భద్రత నడుమ చెవిరెడ్డిని అయితే కన్నా విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. రైట్, థ్యాంక్ యూ చరణ్.